ప్రకాష్ నగర్ సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకుని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి, ఇల్లు తేలిపోయి, ఇంట్లో సామాన్లు వచ్చేసి, ఒక్కొక్కడికి ఫుడ్ లేదు. ఒక్కరోజైతే పర్లేదు, 4 రోజులు ఫుడ్ లేకుండానే ఉన్నారు. కొంతమంది అయితే పైనుంచి శవాలు. అసలు వాసన ఏం అర్థం కావట్లేదు. చాలా భయం వేస్తుందండి.